కుంభరాశి వారికి 2025వ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం మరియు ప్రారంభ జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి చివరార్ధంలో వచ్చేటువంటి జనవరి అవ్వడం వలన, వీరికి రాశిలోనే శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన బంగారు ఆభరణాలు, వస్త్రాలు, గృహాలు, క్రయ విక్రయాలు, వీరికి అదృష్టాన్ని, ఆనందాన్ని, తీర్థయాత్రలతో మంచి సద్భావన, సత్ప్రవర్తన, సకుటుంబ సపరివార సమేతంగా సంచారం చేసే సమయం ఆసనమని చెప్పి గుర్తుపెట్టుకోగలరు. 2వ స్థానంలో రాహు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, స్థిర చరాస్తులపైన కొందరికి అన్వేషించారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అర్ధాస్తమ గురుడు. ఏదైనా చిన్న చిన్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నట్లయితే మీరు కాళభైరవ స్వామి యొక్క స్మరణ చేసే సమయం ఆసన్నమైంది. కాళభైరవ స్వామి యొక్క ముడుపు, కాళభైరవ స్వామి యొక్క హోమము, కాళభైరవ నామ మంత్ర జపము అలాగా చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీకు, మీరు కాళభైరవ స్వామిని సేవలో పాల్గొనే సమయం ఆసనమైంది కనుకనే కష్టాల కడలికి స్వస్తి పలుకుతూ ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలికే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 6వ స్థానంలో కుజుడు ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలకు వీరికి అదృష్టం కలిగించే పరిస్థితి ఉంటుంది. అశ్రమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీరికి భూత భవిష్యత్ వర్తమానాన్ని అంచనా వేయడంలో వీరికి వీరే సరిసాటి. లాభస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్సు, ప్రభుత్వ ఉద్యోగాలు, పెట్టుబడులు ఆకర్షిస్తూ అద్భుతమైన జీవితాన్ని కుంభరాశి వారు పొందబోతున్నారని చెప్పి కూడా గమనించాలి.